చెప్పండి రెడ్డి గారు రెడ్డి గారు మీడియా మిత్రులు నమస్కారం. అటే 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 రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది పైగా గ్రూప్ 2 అభ్యర్థులు, మెయిన్స్ అభ్యర్థులు రేపు జరగబోయే 23 ఎగ్జామ్ గురించి ఆందోళన పడుతున్నారు. ఎందుకు ఆందోళన పడుతున్నారంటే గత ప్రభుత్వంలో అది ఎలక్షన్ టైంలో 1:50 తీసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి 1:50 తీయాల్సింది పోయి అది ఎగ్జామ్ ఎలక్షన్ టైం కాబట్టి అభ్యర్థుల మేరకు 1:100 తీశారు. ఆ 1:100 తీసే టైంలో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఇందాక మన అభ్యర్థులు చెప్పినట్లుగా ఒక కేటగిరీ వైజ్ గా తీయకుండా, అంటే రిజర్వేషన్ విధాన్ని సక్రమంగా పాటించకుండా, జియో 77ని పాటించకుండా వాళ్ళ హడావుడి చేయడం వల్ల మాకు బాగా నష్టం జరిగిపోయింది అని చెప్పేసి గత 2 రోజులుగా అభ్యర్థులు వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే అన్నట్టు ఒక జనరేషన్ పోతుంది. ఆ జనరేషన్ నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు పోతున్నాయి. 98 డిఎస్సి 2008 డిఎస్సి కూడా మనం చూసాం. దాదాపు కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకొక 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే వయసులో వచ్చింది. రేపు ఇప్పుడు కనుక ఈ రోస్టర్ విధాన్ని పాటించకుండా ఇదే గ్రూప్ ఎగ్జామ్ రేపు 23 నిర్వహిస్తే వీళ్ళకి కూడా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి తెలియదు. ఉద్యోగాలు వచ్చి అపాయింట్మెంట్ చేతుల కుర్చీలో కూర్చున్న తెల్లారు ఉద్యోగం పోవచ్చు. అది సమస్య. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీఎస్సీ యొక్క నిర్వహణ అట్లా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే 23 ఎగ్జామ్ ని ఈ రాష్ట్రంలో 92,000 ఉద్యోగులు, నిరుద్యోగ గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా, వాళ్ళ జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకుని 23 ఎగ్జామ్ ని వాళ్ళు ఎగ్జామ్ పెట్టొద్దు అన్నట్లా 23 ఎగ్జామ్ ని రోస్టర్ పాయింట్ విధానాన్ని, అంటే కేటగిరీ వైజ్ గా రిజర్వేషన్ విధానం సక్రమంగా పాటించేటట్టు పెట్టాలని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు. న్యాయ వ్యవస్థలు కూడా పోరాడుతున్నారు. ఈ రోజే మేబీ ఈవినింగ్ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఏదైతే గ్రూప్ 2 నిరుద్యోగ ఈ అభ్యర్థులు కోరుకుంటున్నారో రోస్టర్ విధాన్ని ప్రకటించిన తర్వాతనే ఈ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి నిరుద్యోగ ఐక్య తరఫున ఉన్న అభ్యర్థుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ ఒకసారి నిరుద్యోగుల యొక్క దెబ్బ ఎలా ఉంటుందో లాస్ట్ టైం 3 ఎమ్మెల్సీలు చూశారు. మీకు తొందరలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మీరు వాళ్ళ యొక్క అభ్యర్థుల పరిగణలో తీసుకొని న్యాయం చేయవలసి నిరుద్యోగ ఐక్యతను డిమాండ్ చేస్తున్నాం. పుల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం, రాష్ట్ర నిరుద్యోగ ఐక్యత.